ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి మనం చూద్దాం. పూరీలో కర్రీ, ఉల్లిపాయతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. పూరీ కర్రీని దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు పూరీ కర్రీ అన్నమాట ఇది. మనం ముందుగా 1 కేజీ గోధుమ పిండి తీసుకుని పూరీకి కలిపేసి ఉంచుకుందాం. ఈ కప్తో 4 కప్పుల గోధుమ పిండి, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని మనం నీళ్ళు తక్కువగా వేసుకుని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పూరీలప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట. పూరీకి మనం ఎక్కువసేపు నానక్కర్లేదు. పిండి ఒక పావు గంట అరగంట నానితే సరిపోతుంది. చపాతీకి అయితే 2-3 గంటల ముందు కలుపుకోవాలి. కానీ మనం సాల్ట్ వేసుకుని సరిపడ్డ నీళ్ళు వేసుకుని కొంచెంగా కలుపుకొని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తర్వాత కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈసారి పూరీ కర్రీని 4 ఉల్లిపాయలు పొడుగు ముక్కలు కోసుకుని స్టవ్ మీద వాణి పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 4 కరివేపాకు రెప్పలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా 4 ఉల్లిపాయలు పొడుగు ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలు మరీ ద్వారగా వేగిపోకుండా లైట్గా వేగేలాగా వేయించుకోవాలి. ఉప్పు వేసుకుంటే ముందు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అన్నమాట, మెత్తగా అవుతాయి సాఫ్ట్గా. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, పసుపు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని కలర్ కోసం పసుపు వేసుకున్నాం. మనం కూరకు సరిపడ్డ నీళ్లు పోసుకుని దాంట్లో 3 గ్లాసులు వాటర్ పోసాను నేను. దాంతో అంటే 1.5, దాంతో 1 పోస్తే 2 గ్లాసులు అవుద్ది. 1.5 పోసాను అనమాట. నీళ్ళు బాగా మరిగేదాకా ఉంచుకొని లోపల శనగపిండి కలుపుకోవాలి. కూరకు మనం పూరీ కర్రీకి కొంచెం వాటర్ పోసుకుని దీంట్లో ఒక 4 స్పూన్లు శనగపిండి కలిపేసుకుని ఉండలు లేకుండా ఉంచుకోవాలి. పూరీ కూరలో నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ పిండి దాంట్లో వేసుకుని కలిపేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం పూరీల్ని ప్రిపేర్ చేసుకుందాం. పిండి ఆల్రెడీ కలిపేసి పక్కన పెట్టుకున్నాం కనుక బాగా మరిగిపోయే నీళ్ళు. పూరీ కర్రీ ఇలా వండితే చాలా బాగుంటుంది టేస్ట్ మనకి. ఉత్తి ఉల్లిపాయలతో అనమాట. బంగాళదుంప కూడా వేసుకుంటారు, నేనైతే ఇలా చేశాను. శనగపిండి కలుపుకున్న దాంట్లో వేసుకుని మంటను మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి పిండి, లేకపోతే ఉండల కింద కట్టేస్తుంది కనుక. ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిస్తే బాగుంటుంది కర్రీ. మొత్తం కలిపేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపేసుకోవడమే. మీరు కూడా పూరీలోకి ఈసారి ఇలాంటి కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. పూరీలు చేసుకుందాం ఈసారి. పిండి ఉండలన్నీ చేసేసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని పూరీని ఒత్తేసుకోవడమే. ఇవన్నీ ఒత్తేసుకుని వేయించేసుకుని పూరీలు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పూరీ విత్ ఉల్లిపాయ కర్రీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ పూరీలన్నీ అలా రెడీ చేసుకుని మనకు కావాల్సిన సైజులో స్టవ్ మీద బాగానే పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేయించుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి పూరీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. బాగా పొంగుతున్నాయి కూడా. మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కర్రీతో సర్వ్ చేసుకుంటే